నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలన చూసి జగన్ లో ఫ్రస్ట్రేషన్ మొదలైందన్న మంత్రి పార్థసారథి మీడియా సమావేశంలో మాజీ సీఎం జగన్ పై మండిపాటు మఠాలకు నోటీసులు ఇవ్వడం హిందూ ధర్మాన్ని అవహేళన చేయడమేనన్న మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలనడం మఠాధిపతులను అవమానించడమే అవుతుంది అని వ్యాఖ్య రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమపాలనలో ఉందన్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వైసీపీ తీరు వలన ఏపీ అన్ని విధాలా నష్టపోయింది అని విమర్శ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం చూసి జగన్ లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాడు అని సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న రాజకీయాలు, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరు, వారి విధ్వంసకర విధానాలు చూస్తుంటే రాజకీయ నేతగా చాలా బాధిస్తుంది అని మంత్రి చెప్పారు. రాజకీయ నేపథ్య కుటుంబం నుండి వచ్చిన తనకు 3 దశాబ్దాల అనుభవం ఉందని గుర్తు చేస్తూ 4-5 దశాబ్దాల నుండి రాజకీయాలను చాలా దగ్గర నుండి చూస్తున్నానని తెలిపారు. అయితే వైసీపీ నేతలు వ్యవహార తీరును తాను ఏనాడు చూడలేదని అన్నారు. లేకపోతే అప్రజాస్వామికంగా మాట్లాడటం ఎక్కడా కూడా మనం చూడలా. అధికార పక్షాన్ని కించపరచడం కోసం అరాచక శక్తుల్ని ప్రోత్సహించడం కానివ్వండి, లేదు రాజకీయ బలం పొందటానికి అరాచక శక్తుల్ని ప్రోత్సహించడం కానీ ఎప్పుడు కూడా చూడలా. ఒక హుందాగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యలే ప్రాధాన్యంగా వాళ్ళు పోరాటాలు చేశారు. చాలా ఘాటుగా కూడా విమర్శించేవాళ్ళు, అవసరమైతే ఘాటైన కార్యాచరణ కూడా చేసేవాళ్ళు. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీరు చూస్తూ ఉంటే చాలా బాధ వేస్తుందని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. గెలుపు ఓటములు సర్వసాధారణం. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ చర్యలు చూస్తూ ఉంటే హిందూ ధర్మ పవిత్రతను రోజురోజుకి మస్కబార్చేలా ఉన్నాయి అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని ప్రచారం చేసి పరిరక్షించే తిరుమల కొండపై ఉన్న మఠాలకు నోటీసులు ఇవ్వడం అంటే మఠాధిపతులను అవమానించడమేనని అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పడంతో నోటీసుల్లో మారణాయుధాలు, నిషేధిత వస్తువులు, పేలుడు పదార్థాలు రాకుండా తనిఖీ చేయాలి అని చెప్పడం చూస్తుంటే మఠాల నిర్వహణ మీద అనుమానాలు వ్యక్తం చేయడమే అవుతుంది అని స్పష్టం చేశారు. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని, హిందూ ధర్మ పరిరక్షణకు తామే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటామని ప్రచారం చేసుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. వైష్ణవులు అత్యంత భక్తితో స్మరించేటువంటి 108 దివ్య దేశాలు, వీటిలన్నింటికీ అత్యంత తలమానికంగా, వీటిలు కంటే కూడా ఎంతో గొప్పగా ఉన్నటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంభువుగా వెలసినటువంటి ఆ దివ్య క్షేత్రంలో ఆ పవిత్రతను కాపాడుతూ స్వామివారి స్మరణ చేస్తూ అనుచానం చేస్తూ స్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయటానికి తాము కూడా భాగస్వాములైనటువంటి ఈ మఠాలకి కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ గాజువాక 69వ వార్డు పరిధి హరిజన జగ్గయ్యపాలెం గ్రామంలో సుమారు 10 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. స్థానికంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు కోరుకున్న పాలనలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. గత ప్రభుత్వం కోల్చివేతలు, విధ్వంసాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేదని, అభివృద్ధిని పక్కన పెట్టేసిందని ఆరోపించారు. ప్రభుత్వ నిధులతో నిర్మించే వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, హరిజన జగ్గయ్యపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు. 6.5 కోట్లతో వివిధ రకాల ప్రజలకు మౌలిక సదుపాయాలు, 3.5 కోట్లతో 10 రకాల సామాజిక భవనాలు అన్ని సంఘాల వారికి నిర్మించడం జరిగింది, అన్ని ప్రాంతాల వారికి నిర్మించడం జరిగింది. ఈ రోజు గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా ప్రజలకి భవనాలు అంకితం చేయడం జరిగింది. అలాగే ఈ అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన చేయడం జరిగింది. అభివృద్ధిలో 69వ వార్డుతో పోటీ పడే విధంగా, అన్ని వార్డులతో పాటు పోటీ పడే విధంగా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో
ముందుంటామని సందర్భంగా తెలియజేస్తాం. సుమారు 10 కోట్లకు సంబంధించి 69వ వార్డులో శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నాం. ఏ వార్డులో అయినా సరే 3 నుంచి 4.5 కోట్లే చేస్తాం. ఇక్కడ సోదరులు స్థానిక కార్పొరేటర్ గోవింద్ రెడ్డి గారు మరి అధికారులందరినీ కన్విన్స్ చేసి సుమారు 10 కోట్లతో చేయడం చాలా శుభాభినందనం. మరి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. రాజమండ్రి వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధి చిత్తశుద్ధితో పనిచేస్తానని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మార్ని వాసుదేవ్ తెలిపారు. నేచురల్ ఫార్మింగ్ పై విద్యార్థులు రైతులకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని అన్నారు. స్థానిక మార్కెట్ యార్డులో పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. అంతకుముందు మార్ని వాసుదేవ్ కూటమి నేతలు కార్యకర్తల సమక్షంలో ఊరేగింపుగా సభాస్థలికి వచ్చారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి పాలకవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అనపర్తి శాసనసభ్యుడు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి, రాజనగరం ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ, జిల్లా బీజేజీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, రూరల్ టీడీపీ అధ్యక్షుడు మచ్చేటి ప్రసాద్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, జనసేన నాయకుడు వి నారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గంగిన జాహ్నవి, కూడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ ప్రసంగించారు. కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే తల్లికి వందనం కింద 1,80,000 కోట్ల రూపాయలు వారికి మనం పెన్షన్ కింద 1,80,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ఇచ్చే కార్యక్రమం అమలవుతోంది. ఇవాళ ఏదైతే రైతులకి న్యాయం చేయడం కోసం సహకార వ్యవస్థను బాగు చేయాలని, అలాగే మార్కెట్ యార్డులను పటిష్టం చేసి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలాగా, రైతులు దోపిడీకి గురి కాకుండా చూసేదానికోసం కార్యక్రమం ఈ సంవత్సరం చూశారు. రైతుల పంటకి మార్కెట్లో కంటే ఎక్కువ ధర వచ్చేలాగా చేసి వారిని ఆదుకున్నారు. కొన్న వెంటనే డబ్బులు ఇచ్చారు. ఎక్కడైనా వరదల వల్ల, అధిక వర్షాల వల్ల, లేక వర్షాభావాలు దెబ్బతింటే వారికి సాయం చేశారు. మామిడి మద్దతు ధర ఇచ్చి కొంటా ఉన్నారు, మిర్చిని మద్దతు ఇచ్చి కొంటున్నారు, పొగాకు మద్దతు ధర ఇచ్చి కొంటా ఉన్నారు. గత ప్రభుత్వంలో అన్నీ నీరు గారిపోయినాయి. ఇవాళ మార్కెట్ యార్డ్ నిధులన్నీ పక్కదారి పెట్టిపోయినాయి. మార్కెట్ యార్డులు పటిష్టం కావాలి, వినియోగదారులు ఇక్కడికి రావాలి, రైతులు తమ పండించిన పంటల నుంచి ఇక్కడికి వచ్చి అమ్ముకోవాలి, వారు దళారుల పాల్పోకుండా ఉండాలనే లక్ష్యంలో చేశారు. రాజమండ్రి మార్కెట్ మారిన వాసు గారు, గోపి గారి సారథ్యంలో కమిటీ ఏర్పాటైంది. దాంట్లో బలహీన వర్గాలకి ఆలయ అవసరార్థం ఉంచిన స్థలంలో ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదే లేదని గాజువాక 76వ వార్డు చెనగంటియాడ నూకాంబిక అమ్మవారి ఆలయ కమిటీ గ్రామస్తులు స్పష్టం చేశారు. తక్షణమే ఆక్రమణలను తొలగించి గెడ్డ పునరుద్ధరణ పనులు చేపట్టాలి అని డిమాండ్ చేశారు. ఆలయ ప్రాంగణం నుండి గాంధీనగర్ వరకు ఫ్లకార్డులతో ర్యాలీ నిర్వహించి నినాదాలతో హోరెత్తించారు. సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఇందల ఈశ్వర్రావు, నాగిరెడ్డి అప్పలనాయుడు, నాయకులు గుడివాడ అమ్మన్న, జగన్నాథ రాము నాయుడు, నాగిరెడ్డి వెంకటరమణ, మన రాంబాబు, రౌతు గోవిందు మాట్లాడారు. కొంతమంది జీవనోపాధి కోసం ఆలయ కమిటీల నుండి అనుమతితో ఆలయ స్థలంలో రేకుల షెడ్లు నిర్మించారు. ప్రస్తుతం గెడ్డ ఆధునికీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆ షెడ్లు తొలగించాలి అని కోరుతున్న సంబంధిత వ్యక్తులు నిరాకరించడం దారుణమన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆక్రమణలు తొలగించాలి అని వారు కోరారు. గన్న శ్రీనివాసరావు గారు వాళ్ళిద్దరు చేతుల మీదే మళ్ళీ ఈ యొక్క పాదాలు కూడా పునః ప్రారంభిస్తామో, ఏదైతే తొలగించిన పాదాలు ఉన్నాయో అక్కడే పెట్టిస్తాం. అలాగే ఈ 4 షాపులు ఎవరైతే ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ అయ్యిందో ఈ 4 షాపులు వారికి సోర్స్ అడగమన్నాం. సార్ వాళ్ళు మేము కొట్టాలని మా ఉద్దేశం కాదు. 4 షాపులు ఆల్టర్నేటివ్ సోర్స్ ఉన్నాయి, ముందునివ్వండి. ఏదైతే ముందు షాప్స్ ఉన్నాయి అక్కడే ఇవ్వండి, లేకపోతే ఇక్కడ ఇవ్వండి. కానీ మేము ఏదైతే 45 సంవత్సరాల నుంచి కాపాడుకున్న స్థలం అంగుళం కూడా, రిమైండ్ మై వర్డ్స్, అంగుళం కూడా మేము ఎవరికి దారాదత్తం చేయం. రాజకీయ నాయకులు పులివి దీన్ని రాజాంతం చేసి దయచేసి మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. అలాగే మరీ ముఖ్యంగా చెప్తున్నాం, గన్నం శ్రీనివాసరావు గారికి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి ఈ షాపులు తొలగించడంలో ఎటువంటి ప్రమేయం లేదు. మేము స్వయంగా మా కమిటీ వాళ్ళు, అలాగే జీవీఎంసీ వాళ్ళు, జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు, వీళ్ళిద్దరూ కంప్లైంట్ ఇచ్చారు. జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఏంటంటే 4 మీద ఇచ్చారు. ఫేజ్ 1, 2, 3. ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలను మించి ఏపీలోని విశాఖ జిల్లా గాజువాకలో ఎస్వీ ఎంటర్టైన్మెంట్స్ నిర్వహణలో వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మండపానికి కుడివైపున బొర్రా గృహాల తరహాలో భారీ సెట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. నిర్వాహకులు కొసిరెడ్డి గణేష్ సారథ్యంలో అర్చకులు హరీష్ శర్మ పూజలు నిర్వహించారు. వాటర్ ఫాల్స్, కాశ్మీర్ వాతావరణాన్ని తలపించేలా సెట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసే స్టాల్స్ నిర్వాహకుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదని,
కేవలం స్టాల్ నిర్మాణం, విద్యుత్ సరఫరా కోసమే రుసుము వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల ద్వారా జీవనోపాధిని మెరుగుపరిచేందుకు తాము సహకారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. కొందరు సోషల్ మీడియాలో వేడుకలను వస్తున్న తప్పుడు కథనాలను ఖండిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కొసిరెడ్డి పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మన గాజువాక విశాఖపట్నం లంకా గ్రౌండ్ లో జరిగే గణేశోత్సవాలు అందరికీ తెలిసిన విషయమే. అదే విధంగా ఈ సంవత్సరం కూడా మన గాజువాక గణేశోత్సవం 2025 లో భాగంగా లంకా మైదానంలో ఈ సంవత్సరం సుమారు 1,00,000 చీరలతో శ్రీ సుందర వస్త్ర మహాగణపతి స్వామి వారిని ప్రదర్శించడం జరిగింది. ఆగస్టు 27వ తారీఖు తెల్లవారుజామున స్వామివారికి 8:30కి స్వామివారి మొదటి పూజ అందుకోనున్నారు. 21 రోజు పాటు మనకి గాజువాక లంకా మైదానంలో గత 16 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. కాణిపాకంలో ఏ విధమైన పూజలు జరిగిస్తాం స్వామివారికి అక్కడ, అదే విధంగా గాజువాక లంకా మైదానంలో 2009 నుంచి ఈ 2025 వరకు సుమారు 16 సంవత్సరాలు అవుతుంది. ఈ 16 సంవత్సరాల నుంచి కూడా లంకా మైదానంలో జరిగే గణనాథుడికి కాణిపాకంలో ఏ విధంగా అయితే పూజలు నిర్వహిస్తామో అదే విధంగా ఈ సంవత్సరం స్వామివారి పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు స్వామివారికి ప్రత్యేకంగా మనకి ఎడం వైపు లక్ష్మీనారాయణ స్వామి వారిని, అలాగే రైట్ సైడ్ శ్రీకృష్ణ స్వామి వారి మొత్తం మన విశాఖపట్నం ప్రసిద్ధి చెందిన బుర్రా కేవ్స్ తరహాలో ఒక సెట్టింగ్ వేసి లోపల శ్రీకృష్ణుడిది నమూనా అన్ని పెట్టి మనకు స్పెషల్ గా వాటర్ ఫాల్ సెటప్, కాశ్మీర్ సెటప్ కూడా చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన నమూనా మరియు ఈ రోజు ఆ పని కూడా ప్రారంభించడం జరిగింది. ఇదే విధంగా ఇంకో చిన్న విన్నపం అండి, వచ్చిన భక్తుల దగ్గర నుంచి కూడా ఈసారి ప్రత్యేక వాళ్ళకి బార్కేడ్ల ఏర్పాట్లు, వాటర్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకు ఉచిత దర్శనం కూడా భక్తులందరికీ స్పెషల్. కాకినాడ జిల్లా పిఠాపురం ICDS ప్రాజెక్ట్ ఆఫీసర్ CH దుర్గాదేవి ఆధ్వర్యంలో చిత్రాడ సెక్టార్ లెవెల్ తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో CDPO దుర్గాదేవి తల్లిపాల ప్రాముఖ్యతను గురించి గర్భిణీలు, బాలింతరాళ్లకు వివరించారు. మెడికల్ ఆఫీసర్ రెహమా, ICDS సూపర్వైజర్ డి సుజాత, MLHP షారుమే, HV కుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంటు కలిసి మనకి తల్లిపాల వారోత్సవాలు అనేది చేయడం జరుగుతుంది. ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు వరకు. అలాగే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు మనం ఈ తల్లిపాలు పట్టే వ్యవస్థని సుస్థిరం చేయాలి అనే థీమ్తో మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే తల్లులకే కాకుండా లాస్ట్ ట్రైమెస్టర్లో ఉన్న గర్భిణీలకి, అంటే 7, 8, 9 నెలల్లో ఉన్న గర్భిణీలకి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ అత్తలకి, భర్తలకి కూడా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ఆవశ్యకత, అలాగే ముర్రు పాలు, కొలెస్ట్రాల్ మిల్క్, అంటే పుట్టిన వెంటనే పాలు ఎందుకు ఇవ్వాలి అనే దాని మీద, 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఎందుకు ఇవ్వాలి అనే దాని మీద కూడా అవగాహన కలిగించడం అనేది జరుగుతోంది. అలాగే పాలు పట్టే విధానం, ఇటువంటివన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకి ఇప్పుడు బయటికి వెళ్ళు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ షాపింగ్ మాల్స్లో కానీ, లేకపోతే ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఎక్కడైనా బస్ స్టాండ్లో వాళ్ళు బస్సు ఎక్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కానీ, మన పెద్ద పెద్ద సిటీల్లో ఫీడింగ్ రూమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి చిన్న చిన్న ఈ టౌన్లో అది కూడా ఈ ఫీడింగ్ రూమ్స్ యొక్క ఆవశ్యకత చెప్పి పిల్లలు ప్రజలందరూ శుభకార్యాలు చేసుకోవడానికి VMRDA ఆధ్వర్యంలో చీమలపల్లిలో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి అని పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. పెందుర్తి మండలం చీమలపల్లి గ్రామంలో VMRDA 8,50,00,000 రూపాయలతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు దశల వారీగా సమకూరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్, వైస్ చైర్మన్ విశ్వనాథన్, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున దాన్ని భూమి పూజ చేసుకున్నాం. మరి అదే కాకుండా ఎంతో అవసరమైన ఈ కన్వెన్షన్ సెంటర్ అనేది ఈ ప్రాంత ప్రజలకు చాలా ఊరట. ముందుగా కొన్నాళ్ళ పాటు VMRDA మెయింటైన్ చేస్తుంది. వాళ్ళు మెయింటైన్ చేయలేని పక్షంలో అప్పుడు వాళ్ళు ఏం చేయాలనేది ఆలోచిస్తారు, ప్రైవేటేషన్గా, ఆక్షన్గా అనేది. ముందైతే ఈ ప్రాంతంలో బ్రహ్మాండం వంటి కన్వెన్షన్ సెంటర్ మ్యారేజెస్కి ప్రైవేటు వాళ్ళు ఎక్కువగా ఛార్జ్ చేస్తున్న టైంలో ఇది కట్టిన VMRDAకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి దాంతోపాటు ఇంకా సభవరానికి మా చైర్మన్ గారు ఒకటి చెప్పలేదు, 55 కాదు 76,33,00,000 ఏదైతే వారు చెప్పిన లంకిలపాలు, అసకపల్లి ఇది కాకుండా ఇంకా దువ్వాడ నుంచి లంకిలపాలెం మీదుగా ఒక రోడ్డు, అలాగే కాలేజీ దగ్గర ఒక రోడ్డు, మొత్తం 76,33,00,000 VMRDA అభివృద్ధి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మా ప్రజల చిరకాల వాంఛ మీరు ఈరోజు మొదలుపెట్టిన అన్ని రోడ్లు కూడా
విశాఖ ఉక్కు నగరం సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సత్యసాయి బాబా శత జయంతి సేవలో భాగంగా అగనంపూడిలో 39వ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని జేసీఐ శ్రీ సత్యసాయి సేవా సమితి అగనంపూడి భజన మండలి మరియు ఉక్కు నగరం శ్రీ సత్యసాయి సేవా సమితి సంయుక్తంగా నిర్వహించాయి. రక్తదానంతో సేకరించిన రక్తాన్ని స్వచ్ఛమైన ప్రేమ కరుణతో టాటా మెమోరియల్ హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ఎన్ రావు, డాక్టర్ చారులత, ఎస్ఎన్ రావు, మాజీ సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ సాగి, కాశీ విశ్వనాథ్ రాజు తదితరులు పాల్గొన్నారు. రైతులు పంటలు పండించేందుకు నీటి ఎద్దడి లేకుండా ఏలేరు గోదావరి నదులను అనుసంధానం చేసి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును అందించిన మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి అని పిఠాపురం నియోజకవర్గ రైతులందరూ చంద్రబాబు మేలును ఎన్నటికీ మరువరు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. నియోజకవర్గం రైతులతో కలిసి వర్మ ప్రాజెక్టు వద్ద గల ఏలేరు గోదావరి జలాల అనుసంధానం వద్దకు వెళ్లారు. సీఎంకు కృతజ్ఞతగా ఏలేరు జలాలతో చంద్రబాబు చిత్రపటానికి అభిషేకించారు. ఈ తూర్పు గోదావరి జిల్లాలో ఏ విధంగా రైతుల కోసం పోరాడారు, రైతులు ప్రాజెక్టులు తెచ్చారన్నది మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాగల్నాడు పుష్కర ఎత్తిపోత పథకం తీసుకురావడం జరిగింది. తదుపరి పురుషోత్తపట్నం వందల వేల కోట్లతో తూర్పుగోదావరి జిల్లాలో రైతుల కోసం, రైతులకు నీరు ఇవ్వడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు. ఏం జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నాను, నేను నువ్వు పరిపాలనలో కానీ ప్రతిపక్షంలో కూడా కానీ ఎప్పుడన్నా సరే తూర్పుగోదావరి జిల్లాలో రైతులకి ఫలానా ప్రాజెక్ట్ చేసేవా, ఫలానా ప్రాజెక్ట్ ప్రపోజల్ పంపేవా జగన్మోహన్ రెడ్డి? ఈవేళ చూడు ఎంత చక్కగా వస్తుందో మాకు పురుషోత్తపట్నం నీరు. 5 సంవత్సరాలు నువ్వు నీరు ఇవ్వకుండా పిఠాపురం రైతాంగానికి వందల కోట్ల నష్టం చేశావు. నేను నా సీటు సమయంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇది తిరిగి ప్రారంభించాలని నేను అడిగా. మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పురుషోత్తపట్నం ప్రారంభించారు. ఏదైతే చంద్రబాబు టైంలో 1800 కోట్లతో నిర్మాణం 2014-19లో జరిగిందో అది పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఆయన యొక్క పాదయాత్రలో పడిన రైతులు బాధలు చూసి భారీ మెడలో కూడా పుస్తులు బ్యాంకుల్లో ఉంటే బయట ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నామని రైతులు గోడి విన్నాక ఆ చంద్రబాబు గుండెల్లోంచి పుట్టిందే పురుషోత్తపట్నం. ఇవాళ చూడు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో విక్రమ్ మహల్లో జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ సోదరుల ఆరోగ్య రీత్యా వారి కుటుంబాలకి ఈఎస్ఐ 20 మందికి శాంక్షన్ చేయడమైనదన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎంవీజీ ప్రసాద్ చేతుల మీదుగా ఈఎస్ఐ బ్యాండ్స్ అందజేశారు. కూటమి ప్రభుత్వంతో తమకు ఏ సహకారం జరగట్లేదని, ఉన్న బీమాలు కూడా తొలగించారని బొజ్జ రామకృష్ణ అన్నారు. భవన నిర్మాణ కార్మికులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. వైస్ ప్రెసిడెంట్ వీరవల్లి గంగాచార్యులు, సెక్రటరీ ఆసపు శ్రీనివాస్, బుజ్జి, జాయింట్ సెక్రటరీ గోవాడ కొండబాబు, కోశాధికారి సుదర్శన్, షణ్ముఖం, సార్వకోట లక్ష్మణరావు, ఆర్గనైజర్ సిమాల వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ యొక్క జనరల్ బాడీ సమావేశము అత్యంత వైభవంగా జరిగింది. దానికి సంబంధించి మరి ఏదైతే మా కార్మికులందరికీ కూడా ఈఎస్ఐ సదుపాయం కల్పించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మేము సుమారుగా 5వ బ్యాచ్ 20 మందికి మేము చేయడం జరిగింది. మరింత 6వ బ్యాచ్ కూడా తయారవుతున్నది. కాబట్టి ఈఎస్ఐ సంబంధించిన సభ్యులందరూ కూడా ఖచ్చితంగా దీన్ని
సద్వినియోగం చేసుకొని తద్వారా మన యూనియన్లో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఇంత ఆవేదన చెందుతున్నారో మరి ప్రభుత్వానికి ఏ విధంగా కూడా స్పందన లేని పరిస్థితి తయారైంది. మరి గతంలో ఇదే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా మీ పరిపాలనలోనే గతంలో ఏదైతే పెన్షన్ యోజన పథకం అనే కార్యక్రమం పెట్టారు, దీనికి సంబంధించి మరి ఆ కార్మికుడు చనిపోతే పెన్షన్ వస్తుంది అని చెప్పారు. దీనికోసం తుది లేబర్ డిపార్ట్మెంట్ 35 ఏళ్ల క్రితం చదువుకున్న పాఠశాలలోని ఆత్మీయ కలయిక పేరిట అంతా ఓ చోటకి చేరి ఆనాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఇందుకు విశాఖ జిల్లా గాజువాక సమీపం మినీ జెడ్పీ హై స్కూల్ వేదికైంది. 1990-91 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఈ ఆనందోత్సాహాలతో నిండిపోయింది కలయిక. ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారంతా ఈ వేడుకలో పాల్గొని గత జ్ఞాపకాలను పంచుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులు జగన్నాథ మాస్టర్ దంపతులతో పాటు హిందీ మాస్టర్ అప్పలరాజు, ప్రస్తుతం హెడ్ మాస్టర్ ఆంజనేయులను సత్కరించి జ్ఞాపకాలు అందించారు. గురువులకు పాదాభివందనం చేశారు. గురుభక్తిని చాటారు. గతాన్ని గుర్తు చేసుకోవడం ఓ గౌరవం, గురువులను సత్కరించడం ఓ బాధ్యత, మిత్రులను కలుసుకోవడం ఓ వరం. ఈ రీయూనియన్ లో ఈ మూడింటిని ఒకే వేదికపై చూసిన అదృష్టం తమకు దక్కింది అని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడంపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి గుండుబెల్లి శ్రీనివాసరావును అభినందించారు. కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, చుక్కా శ్రీనివాస్, పిలక త్రినాథ్, గుంటూరు అనురాధ, జానకిరామయ్య, షేక్ అలీ, గుజ్జు శ్రీరామరెడ్డి, సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సుమారు ఈ స్కూల్ నుంచి 35 అంటే 1990-91 బ్యాచ్ నుంచి మేము 10th క్లాస్ చదివి వెళ్ళిపోవడం జరిగింది. 35 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజు కలవటం, అది ముఖ్యంగా ఫ్రెండ్షిప్ డే అవడం మాకు చాలా గర్వం. ఫ్రెండ్షిప్ డే అనేది మేము అనుకోకుండా చేసుకున్న ప్లాన్ అది. మేము ముందు నుంచి 2 డేట్లు అనుకున్నాం, కానీ ఫ్రెండ్షిప్ డే నాడు 3వ తారీఖు అనుకున్నాం, ఆగస్టు 3. అది లక్కీగా ఫ్రెండ్షిప్ డే అని తర్వాత తెలిసింది. ఈ యొక్క ఫ్రెండ్షిప్ డేకి ప్రతి ఒక్కరు, నాతోటి మిత్రులు అందరూ కూడా చాలా సహకారంగా అందించారు. మేము ఫోన్ చేసిన వెంటనే లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ కూడా మేమందరం నీతో పాటు ఉంటాం, ముందుకు ఉంటాం, నువ్వు తప్పకుండా ఈ కార్యక్రమం ముందుకు చేయు, ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ముందుకు సాగు, మీ వెనకతైతే మేము ఉంటా అని చెప్పినందుకు నా తోటి మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రూపకర్తలైనటువంటి పిలక త్రినాథ్, అలాగే సర్వేశ్వరరావు, చొక్కా శ్రీనివాసరెడ్డి, మా సోదరుడు చొక్కా శ్రీను నాకు బాగా సహచరులు. ఆడవాళ్ళందరినీ, ఇంతమంది ఆడవాళ్ళందరినీ అంటే సుమారు 35 సంవత్సరాలు అవుతుంది. మేము ఎవరెక్కడ ఉన్నారో మాకు తెలియదు. వాళ్ళందరితో ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళి మీ నెంబర్లు అడగగానే వాళ్ళు కొంచెం సంకోచించేవారు. అంటే పరిస్థితులు అలా ఉన్నాయి. దాన్ని మనం ఏమన్నాం, అప్పుడు నేను ఏం చేశాను, నాకు ఎవరో ఒకరు ఆడవాళ్ళు దొరికితే బాగుంటుంది అనుకున్నప్పుడు గుంటూరు అంటారు నా క్లాస్మేట్ అమ్మాయి మాకు కలవడం జరిగింది. తను మాత్రం నాకు చాలా హెల్ప్ చేసింది. ఇంతమంది రావడానికి ప్రధాన కారణం మాత్రం లేడీస్ రావడానికి ఆవిడే. ఈ కార్యక్రమానికి వచ్చినట్టు మాస్టర్లకి, అలాగే సోదరులందరికీ కూడా హృదయపూర్వక మా అపూర్వ కలియక 1990. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చీమలపల్లి గ్రామంలో సుమారు 8,50,00,000 రూపాయలతో నిర్మించిన VMRDA ఉడా కన్వెన్షన్ హాల్ ప్రారంభానికి తనకు ఆహ్వానం రాలేదని, శిలాఫలకంపై తన పేరు ముద్రించలేదని, ఇది చాలా బాధాకరమని స్థానిక కార్పొరేటర్ ముమ్మన దేముడు తన వర్గీయులతో హాల్ వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉడా అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉడా అధికారులపై చర్యలు తీసుకోవాలి అని ముమ్మన దేవుడు డిమాండ్ చేశారు. దీన్ని మంజూరు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఒక 2 నెలల కిందట జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రవీంద్ర గారు, మాజీ శాసనసభ్యులు బాబ్జీ గారు ఇక్కడ పైలట్కి వచ్చిన తర్వాత ఆగస్టులో ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. దాని మీద VMRDA అధికారులు, ప్రత్యేకంగా కమిషనర్ విశ్వనాథ్ గారు కూడా ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రాంతానికే కాకుండా ఈ జోన్ పరిధిగా ఆనిముత్యం లాంటి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలతో ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి దురదృష్టం ఏమిటంటే VMRDA అధికారులని ప్రోటోకాల్ ప్రకారము స్థానిక కార్పొరేటర్ అయినటువంటి మమ్మన దేముడు ప్రోటోకాల్ ప్రకారం స్టోన్ మీద ఉండాలి. మరి అధికారులు నిర్లక్ష్యం వల్ల ఆ నేము వేయలేదు. అది శ్రేయస్కరం కాదు. ప్రజాస్వామ్యంలో
ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధిని గౌరవించవలసిన బాధ్యత అధికారులపైన ఉన్నది. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఇవాళ గతంలో నేను చదువుతో పాటు యుద్ధ కళపై చిన్నారుల్లో ఆసక్తిని పెంపొందించాలి అని ఆ దిశగా తల్లిదండ్రులు కృషి చేయాలి అని ప్రముఖ సినీ నటుడు సుమన్ తల్వార్ అన్నారు. ప్రభుత్వాలు ఈ విషయంలో చొరవ చూపి పాఠశాలలు కళాశాలల్లో ప్రత్యేక అంశంగా ఉంచాలి అని కోరారు. గాజువాక సమీపం నాతయ్య పాలెంలో ఎండి తాజుద్దీన్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మషీరా షాటోకన్ కరాటే అకాడమీ 6వ శాఖను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కరాటే పట్ల చిన్నారులు చూపుతున్న ఆసక్తిని అభినందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. ముఖ్యంగా మహిళల ఆత్మరక్షణ కోసం కరాటేలో శిక్షణ పొందాల్సి ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదర్ అలీ, కోరమండల్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ హెచ్ఆర్ కేవీవి వైఎస్ నారాయణ, జనరల్ మేనేజర్ ఆర్ శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ రఫీ, టీడీపీ మహిళా నాయకురాలు మధులత తదితరులు పాల్గొన్నారు. నేను మెయిన్ గా ఈరోజు ఫ్రెండ్షిప్ డే అందరికి, మా మిత్రులందరికీ, అంటే స్కూల్ కాలేజ్, మా మార్షల్ ఆర్ట్స్, మా సినిమా ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. చాలా సంతోషం. ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఫ్రెండ్స్ గా ఉన్నాం, మనం అందరూ అలాగే కంటిన్యూ అవ్వాలి. సో ఈ రోజు ఫ్రెండ్షిప్ డే రోజు ఒక చాలా మంచి విషయం ఏంటంటే, నేను ఈ రోజు ఇక్కడ ఒక కరాటే ఇన్స్టిట్యూట్ ఓపెనింగ్ కి వచ్చినాను. అది ఎవరిదంటే మన తాజుద్దీన్. సో నాకు తాజుద్దీన్ వచ్చి నాకు మెయిన్ గా అలీ గారు, హైదర్ అలీ గారు నేను కలిసినప్పుడు తాజుద్దీన్ నాకు పరిచయం. హైదర్ అలీ మీకు తెలుసు, వెరీ సీనియర్ కరాటే మాస్టర్. సో ఆయన టోర్నమెంట్ కి వచ్చినప్పుడు తాజుద్దీన్ నాకు పరిచయం. ఇంకా అక్కడి నుంచి దాదాపు 20 years గా మేము ఏంటంటే మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం. ఆయన టోర్నమెంట్స్ అరేంజ్ చేస్తున్నారు, వరల్డ్ టోర్నమెంట్ చేస్తున్నారు, ఏషియన్ చేస్తున్నారు, నేషనల్ చేస్తున్నారు, స్టేట్ చేస్తున్నారు, డిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు టోర్నమెంట్స్ పెట్టి స్టూడెంట్స్ కి టీచింగ్స్ అంటే మంచి కోచెస్ పెట్టి ఈ రోజు ఈ స్థాయికి వాళ్ళు ఎదిగారు. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈజీ జాబ్ కాదు ఇది. ఈ మాత్రం రావడం అంటే, ఈ లెవెల్ కి రావడం అంటే చాలా, ఎందుకంటే పిల్లలు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు డల్ గా ఉంటుంది, మళ్ళీ పికప్ అవుతాయి. మళ్ళీ చిత్తూరు జిల్లా కుప్పం మండలం పైపాల్యం గ్రామంలో వెలసి ఉన్న మామిడి వంక మురుగన్ దేవస్థానంలో కావడి చెల్లింపులు అతి వైభవంగా జరిగాయి. గ్రామస్తులు, భక్తులు వేలాది మంది తరలివచ్చి మొక్కుబడులు చెల్లించారు. అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలలో పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వార్తలోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలన చూసి జగన్ లో ఫ్రస్ట్రేషన్ మొదలైందన్న మంత్రి పార్థసారథి. మీడియా సమావేశంలో మాజీ సీఎం జగన్ పై మండిపాటు. మఠాలకు నోటీసులు ఇవ్వడం హిందూ ధర్మాన్ని అవహేళన చేయడమేనన్న మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలనడం మఠాధిపతులను అవమానించడమే అవుతుంది అని వ్యాఖ్య. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమపాలనలో ఉందన్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. వైసీపీ తీరు వలన ఏపీ అన్ని విధాలా నష్టపోయింది అని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.